వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 భారతదేశం మొత్తము మరియు ఓవర్సీస్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో రిలీజ్కి రంగం సిద్ధం చేశారు. రేపు 9:45 ఈ మూవీ రిలీజ్ చేయడానికి అంతా రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు తెలంగాణ ప్రభుత్వము టికెట్ల యొక్క పెంపుదల విషయంలో ఒక జీవోని రిలీజ్ చేశారు. మరియు కొన్ని ఏరియాస్ని బట్టి తమ యొక్క టికెట్స్ని ఏ రేట్లో అమ్ముకోవాలనేటువంటి దాని గురించి కూడా తెలంగాణ ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. దీనికి పర్మిషన్లు ఇచ్చినందుకు గాను అల్లు అర్జున్ కృతజ్ఞత భావంతో ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఆ ట్వీట్ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఐ ఎక్స్టెండెడ్ మై హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అప్రూవింగ్ ద టికెట్స్ hike. This progressive and decision demonstrate your steadfast commitment to the growth and prosperity of a Telugu film industry అని అల్లు అర్జున్ పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా టికెట్ల విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రిలీజ్ చేసినటువంటి జీవోలో యొక్క పుష్ప 2కి ఏ విధమైనటువంటి టికెట్స్ వాళ్ళు సేల్ చేసుకోవాలనేటువంటి దాని మీద ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జీవోలో మనం ఒకసారి చూసినట్లయితే దాదాపు మామూలు ఏదైతే సింగిల్ స్క్రీను థియేటర్స్లో అయితే 324 రూపాయలు, దాని తర్వాత అక్కడి నుంచి మరి 413 రూపాయలకి ఫిక్స్డ్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపట్టినటువంటి టికెట్ రేట్స్ను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, దాదాపు ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్స్లో ఉన్నాయో వాటికి దాదాపు డిసెంబర్ 4వ తారీఖును అంటే రేపు 9:30 షోస్ను స్టార్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 6 షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఏదైతే మన యొక్క అర్బన్ దాదాపు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి థియేటర్స్లో అంటే మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి ప్రాంతాలలో 944 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ ఛార్జెస్తో కలిపి వాళ్ళు 940 దాదాపు 1000 రూపాయలకి టికెట్స్ తీసుకోవచ్చు అని కూడా వాళ్ళు జీవోని జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏదైతే సింగిల్ స్క్రీన్లు ఉన్నాయో అంటే గ్రేటర్ కాకుండా మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్లు మరియు ఇక జనరల్ సిటీసెస్లో యొక్క టికెట్స్ రేట్స్ను ఒకసారి మనము పరిశీలించినట్లయితే, ఈ టికెట్ రేట్లు దాదాపు 324 మరియు 413 రూపాయలు ఆ యొక్క ఏరియాస్ని బట్టి ఫిక్స్ చేసుకోవచ్చు అనేటువంటి దాని యొక్క విషయంలో కూడా జీవోని జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ టికెట్ల పెంపుదల ఉందో ఈ టికెట్ల పెంపుదలకు సంబంధించినటువంటివి దాదాపు డిసెంబర్ 2వ తారీఖు అంటే 4వ తారీఖు నుంచి అంటే డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఈ యొక్క రేట్లని ఫిక్స్డ్గా ఉంచుకోవచ్చు అని కూడా వాళ్ళు జీవోని జారీ చేయడం జరిగింది. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞత భావంతో అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణలో చూసినట్లయితే దాదాపు తెలంగాణ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి యొక్క గవర్నమెంట్ కూడా ఈ యొక్క పుష్ప 2 విషయంలో మంచి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ యొక్క విషయంలో ఒకసారి మనము తెలంగాణలో మల్టీప్లెక్స్ ప్రాంతాలలో ఏదైతే ఉందో 1200 రూపాయలకు ప్రివ్యూస్ వేసుకోవచ్చు. దాని తర్వాత టికెట్స్ వచ్చేసి 531 రూపాయలు మరియు 354 రూపాయలతో తర్వాత రేట్లను ఫిక్స్ చేసుకోవచ్చు జనరల్ ప్రాంతాలలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా దాదాపు 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ యొక్క టికెట్ రేట్స్ని పెంపుదలకు ఉండే విధంగా కూడా చూసుకోవాలని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా దాదాపు పుష్ప 2కు మన తెలుగు ప్రాంతాలలో దాదాపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించడం వల్ల వాళ్ళకి రిప్లైగా అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ చేయడంలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఏదైతే సినిమాకి పుష్ప 2 విషయంలో తెలంగాణ ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ యొక్క పాజిటివ్ అంశానికి అల్లు అర్జున్ వీళ్ళకి ప్రతిస్పందనగా అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ని కూడా మరొకసారి మనం పరిశీలించినట్లయితే, ఏదైతే ఐ ఎక్స్టెండెడ్ మై హార్ట్లీ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద అప్రూవింగ్ ద టికెట్స్ ఆఫ్ హైక్ అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్వీట్లో దాదాపు సపరేట్గా తెలంగాణ గవర్నమెంట్కి కూడా థ్యాంక్ఫుల్ తెలియజేయడం జరిగింది అల్లు అర్జున్. ఇంకా చూసినట్లయితే దాదాపు ఆంధ్ర మరియు తెలంగాణలోనే కాకుండా ఈ యొక్క పుష్ప 2 భారతదేశం మొత్తంలో బాలీవుడ్లోను
ఇటుపక్క తమిళనాడు, కేరళ మరియు బెంగాలీ యొక్క భాషల్లో కూడా రిలీజ్ కావడంతో అక్కడ ప్రభుత్వాలు ఎలాగా స్పందిస్తాయో బెనిఫిట్ షోలకి కానీ ప్రివ్యూ షోస్ కానీ అనేటువంటిది మనం ఒకసారి చూడాలి. దాదాపు తమిళనాడులో కూడా దాదాపు పుష్ప 2కి అన్ని థియేటర్స్ని కూడా అవైలబిలిటీగా చేసినట్లు మనకు సమాచారం. ఎందుకంటే ఒకప్పుడు దాదాపు విజయ్కి ఇస్తారు ఆ స్థాయిలో అల్లు అర్జున్ కూడా టికెట్స్ విషయంలో కానీ లేక థియేటర్స్ విషయంలో కానీ సానుకూలంగా స్పందించినట్లు మనకి తమిళనాడు ప్రభుత్వం నుంచి మనకి అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు థియేటర్స్ విషయంలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇచ్చినట్లు కూడా సమాచారము. అదేవిధంగా బాలీవుడ్లో కూడా కరణ్ జోహార్ మరియు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా అక్కడ పుష్ప 2కి మంచి థియేటర్స్ని కూడా ఇచ్చినట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఇంకా ఓవర్సీస్లో అయితే మూవీ పుష్ప 2 యొక్క రేంజ్ ఒక రేంజ్లో ఉందన్నమాట. అది ఆల్రెడీ అమెరికాలో బెనిఫిట్ షోలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మన యొక్క భారతదేశంలో ఇంకా 10 అవర్స్ 15 అవర్స్లో బెనిఫిట్ షోలు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఇంతటి పాపులారిటీ గాంచినటువంటి పుష్ప 2 మంచి అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రండాల్.